స్కూలుకు వెళ్లే పిల్లలు అస్తమానం కడుపు నొప్పి అని చెప్పడం, బడికి వెళ్లకుండా ఇంట్లో ఆటలాడుతూ కూర్చోవడం మనకు తెలిసిందే. అయితే కొంతమంది పిల్లలకు నిజంగానే పొట్టలో నొప్పి అనేది పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. ఇందుకు అజీర్తి మొదలుకొని మలబద్ధకం వరకు చాలా కారణాలే ఉంటాయి. పిల్లల్ని వేధించే కడుపు నొప్పికి ఒక్కోసారి అత్యవసరంగా సర్జరీ కూడా చేయాల్సి వస్తుంటుంది. పిల్లల్లో కడుపు నొప్పిని ఎప్పుడు పట్టించుకోవాలో, ఎప్పుడు అవసరం లేదో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మా కడుపు నొప్పి, ఈరోజు స్కూలు మానేస్తా అని పిల్లలు పేచి పెట్టడం ప్రతి ఇంటా కనిపించే తంతే. అయితే పిల్లల్లో నిజంగానే బాగా వేధించే కడుపు నొప్పులు కూడా కనిపిస్తూ ఉంటాయి. చెప్పాలంటే కడుపు నొప్పిని పెద్దలే భరించలేరు. అలాంటిది పిల్లలైతే ఏకంగా విలవిల్లాడిపోతూ ఉంటారు. కలుషిత ఆహారం తినటం, తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవటం, పొట్టలో నులిపురుగులు తయారవటం, అపెండిసైటిస్, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్లో రాళ్ళు, జాండీస్, టాన్సిల్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్, టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఇవన్నీ కూడా పిల్లల్లో కడుపు నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. మనం తరచుగా పిల్లల్లో స్కూల్కి వెళ్ళే పిల్లల్లో రెగ్యులర్గా వినే మాట కడుపు నొప్పి. ప్రతి పేరెంట్స్కి ఇబ్బంది అయ్యే విషయం కడుపు నొప్పి. అంటే పిల్లలు అది నిజం చెప్తున్నారా, లేదా కడుపు నొప్పి ఉందా, ఉంటే ఎందుకు ఉంది అనేది చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది మనకి. సహజంగా పిల్లల కడుపు నొప్పి రెండు రకాలండి. ఒకటి వచ్చేసి ఫంక్షనల్ కాజ్, ఇంకొకటి వచ్చేసి ఆర్గానిక్ కాజ్ అంటాం. అంటే ఫంక్షనల్ కాజ్ అంటే ఏంటంటే మనకి వాంతుల వల్ల, లేదంటే మలబద్ధకం వల్ల, లేదంటే గ్యాస్ వల్ల వచ్చే వాటిని ఫంక్షనల్ కాజ్ అంటాం. అదే ఆర్గానిక్ కాజ్ అంటే ప్యాంక్రియాస్ గ్రంథి ప్రాబ్లం వల్ల, లేదంటే అపెండిసైటిస్ అంటాం, 24 గంటల ఆపరేషన్ అంటాం కదా, దానివల్ల వచ్చే వాటిని అంటే ఆర్గానిక్ కాజెస్ అంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైం అండి, అంటే 90% పిల్లల్లో మనకి కడుపు నొప్పి అనేది మోస్ట్లీ ఫంక్షనల్ ఉంటుందండి. అంటే వాళ్ళకి మలబద్ధకం వల్ల రావడం, లేదంటే స్ట్రెస్ వల్ల రావడం, అదే మనం సహజంగా చాలా రొటీన్గా చూస్తూ ఉంటాం. సహజంగా అలాంటి కడుపు నొప్పి అయితే మనకి బొడ్డు చుట్టూతా నిప్పిలాగా వస్తూ ఉంటుందండి. సో బొడ్డు చుట్టూతా నిప్పి ఉందంటే మోస్ట్లీ అది మలబద్ధకం వల్ల, లేదంటే స్ట్రెస్ రిలేటెడ్ ఫంక్షనల్ పెయిన్ అనమాట. సో ఇలాంటి వాటిని మనం అంతగా కంగారు పడాల్సిన అవసరం ఉండదండి. పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొప్పితో బాధపడటం సహజమే. చాలాసార్లు కడుపు నొప్పి పెద్దగా పట్టించుకోవాల్సిన సమస్య కూడా కాకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మాత్రం, ముఖ్యంగా జ్వరం ఉండి ఏమీ తినలేకపోవటం, వాంతులు విరేచనాలు అవుతూ ఉండటం, నొప్పి మరీ తీవ్రంగా ఉండటం, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, పొట్టను తాకినా నొప్పి అనిపించటం లాంటి లక్షణాలు ఉన్నప్పుడు కడుపు నొప్పి వెనక కాస్త ప్రమాదకరమైన సమస్య దాగుండే అవకాశం ఉందని భావించాలి. అదే మనకి కొన్ని ఆర్గానిక్ కాజెస్ అంటాం. అంటే కడుపు నొప్పి ఏంటంటే మనకి పేగులు, పెద్ద పేగుల దగ్గర, చిన్న పేగుల దగ్గర చిన్న మనకి గడ్డల్లాగా రావడం వల్ల కూడా కడుపు నొప్పి పిల్లల్లో సహజంగా చెప్తూ ఉంటారు. సో వీటిని కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు. మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ అంటాం, అది ఉన్నప్పుడు కూడా కొంచెం మన కడుపు నొప్పి అనేది చెప్తూ ఉంటారు. అదంతా ఫంక్షనల్ పెయిన్ అండి. అంటే మనకి అంత భయపడి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం వర్రీ అవ్వాలి అంటే, కడుపు నొప్పి ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గర ఎప్పుడు సంప్రదించాలంటే, పిల్లలు యొక్క బిహేవియర్ అంటే ఎట్లా ఉంటుంది, వాళ్ళ సివియారిటీ ఎట్లా ఉంటుంది, అంటే కడుపు పట్టుకొని బాగా వంగి ఏడు చేస్తున్నారా, లేదంటే కడుపు నొప్పి రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటే కడుపు నొప్పితో పాటు మనం చూడాల్సిన విషయాలు. కడుపు నొప్పితో బాగా వంగి ఏడుస్తున్నారా, లేదంటే మనకి మోషన్లో బ్లడ్ లాగా పడుతుందా, లేదంటే వాంతులు అవుతున్నాయా, లేదంటే విరోచనంలో కొంచెం మనకి బంకలాగా పడుతుందా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకి కడుపు నొప్పి యొక్క కారణం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి తరచుగా ఉండే పిల్లల్లో మనకి పోషకాల లోపం కూడా కనబడుతూ ఉంటారు. ఎనిమియా ఏమైనా ఉందా అంటే బ్లడ్ రక్తహీనత ఉందా, లేకపోతే స్కిన్ మీద ఏమైనా ర్యాషెస్ లాగా వస్తున్నాయా, ఇవన్నీ ఏంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనమాట. దీన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ అనేది చేయకూడదు. తీవ్రంగా హఠాత్తుగా మొదలయ్యే కడుపు నొప్పికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. అందుకే కడుపు నొప్పిని అన్నిసార్లు తేలిగా కొట్టిపారేయటానికి లేదని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో కడుపు నొప్పి తీవ్రతను, అది వచ్చిన ప్రదేశాన్ని బట్టి అది ప్రమాదకరమైందా కాదా అన్న విషయాన్ని కొంతమేరకు నిర్ణయించవచ్చు. సహజంగా 90% పిల్లల్లో అండి మనకి ఇన్వెస్టిగేషన్స్ అనేది కడుపు నొప్పికి అంత అవసరం పడదండి. మోస్ట్లీ స్కూల్ గోయింగ్ పిల్లల్లో మలబద్ధకం అనేది రొటీన్గా చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే పిల్లలు మనకి బొడ్డు చుట్టూ నిప్పి అంటారో, కొంచెం మోషన్ పాస్ చేసిన తర్వాత అంటే కొంచెం విరోచనం వెళ్ళిన తర్వాత ఫ్రీ అయింది అంటుంటారో, అది మోస్ట్లీ మలబద్ధకం పెయిన్ అన్నమాట. దానికి సంబంధించి కొన్ని అంటే మోషన్ ఈజీగా అవడానికి, విరోచనం సాఫీగా అవడానికి మందులు అనేది మనం పెట్టుకుంటూ ఉంటాము. కొంతమంది పిల్లలు ఏంటంటే చాలా అరుదుగా చూస్తూ ఉంటాము ఏంటంటే కడుపు నొప్పి కొంచెం బొడ్డు పైన ఉండడం,
అంటే అది స్ట్రెస్ రిలేటెడ్, అంటే ఎగ్జామ్ టైంలో మనకి 10th క్లాసు లేకపోతే కాంపిటీషన్ ఎగ్జామ్ టైం చూస్తూ ఉంటాం అనమాట. అంటే మనకి బొడ్డు పైన నొప్పి, అంటే ఛాతీ కింద భాగంలో ఆ సరౌండింగ్స్లో నొప్పి అంటుంటారు. అది ఏంటంటే మనకి గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనమాట. కొంచెం స్ట్రెస్ వల్ల ఏంటంటే గ్యాస్ట్రైటిస్ ఉండి వాళ్ళు ఆ నొప్పి అంటారు. సో దానికి మనం కొంచెం యాంటాసిడ్స్ అవి వాడుకుంటే సరిపోయేది. సో ఏజ్ బట్టి అండ్ వాళ్ళ యొక్క సివియారిటీ బట్టి మనం కడుపు నొప్పిని గ్రహించాల్సి ఉంటుందండి. కొంతమందికి పేగులో ఇన్ఫెక్షన్ ఉండి మనకి విరోచనంలో రక్తం పడుతూ కొంత కఫంలా పడుతుంటే విరోచనంలో మనం యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకోవడం అనేది ఉత్తమం అండి. ఏదైనా ఇవన్నీ ఏంటంటే మనం డాక్టర్ని సంప్రదించి అది కారణం, కడుపు నొప్పికి కారణం తెలుసుకొని మనం స్టార్ట్ చేసుకోవడం ఉత్తమం అండి. అప్పటికీ కడుపు నొప్పి తగ్గట్లేదు, మనకి అర్థం కావట్లేదు అంటే ఎండోస్కోపీ చేసుకొని ఏమైనా అల్సర్స్ ఉన్నాయా, పొట్టులో ఏమైనా పేగు వాపులాగా ఉందా, లేదంటే ఏమైనా చిన్న చిన్న అల్సర్స్లా ఫామ్ అయ్యాయని చేసి చూసుకుంటామండి. లేదు ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటే అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల మనకి అపెండిక్స్ 24 గంటల యొక్క ప్రాబ్లం ఉందా, అపెండిక్స్ ఏమైనా గ్రంథి ఇన్ఫెక్షన్ అయిందా, లేదంటే పెద్ద పేగు ఏమైనా అడ్డుపడిందా, చిన్న పేగు ఏమైనా అడ్డుపడిందా అనేది మనం స్కాన్స్ ద్వారా చూసుకోవచ్చు. అప్పటికి మనకి క్లారిటీ రాకపోతే సిటీ స్కాన్ అంటాం, అబ్డామిన్ సిటీ స్కాన్ చేసుకొని మనం ఏంటనేది ప్రాబ్లం నిర్ధారించవచ్చండి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అనేది పిల్లల్లో 90% అనేది మనకి ఫంక్షనల్ పెయినే ఉంటుంది. ఇది చాలా రొటీన్గా చూస్తూ ఉంటామండి. పిల్లల్లో కడుపు నొప్పి వస్తూ పోతూ ఉంటే అదేమంత ప్రమాదం కాదు. కానీ ఏమాత్రం కదలలేనంతగా తీవ్రమైన నొప్పి, కదిలితే నొప్పి ఎక్కువ కావటం, స్థిమితంగా ఉండలేకపోవటం, జ్వరం, బరువు తగ్గిపోవటం, మలంలో రక్తం పడుతుండటం, చర్మం పసుపు రంగులో కనిపించటం, కడుపు ఉబ్బరం తగ్గకపోవటం లాంటి లక్షణాలు ఉంటే కడుపు నొప్పిని పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అపెండిసైటిస్ లాంటి కడుపు నొప్పి అయితే అశ్రద్ధ చేస్తే అది ప్రాణాంతకంగా పరిణమించే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి వెంటనే చికిత్స చేయించాల్సి ఉంటుంది.